ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపు వ్యవహారంపై మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఫేస్బుక్ లో ప్రధాని మోదీ వీడియో కొంతసేపు కనిపించకుండా పోవడంపై మెటా స్పందించింది. ప్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లకు విచారం వ్యక్తం చేసిన జుకర్బర్గ్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తెలుస్తోంది. సిఎస్ఏఎం కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై కూడా మెటా విచారణ వ్యక్తం చేసింది. కొన్ని రకాల కంటెంట్ ని ఎక్కువ మందికి చేరవేసేందుకు చెల్లింపు ఆధారిత ప్రమోషన్లు, బూస్టింగ్ విధానాల్లో లోపాలపై కూడా మెటా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్లాట్ఫామ్ నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాల్ని పాటిస్తామని సంస్థ పేర్కొంది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, దాదాపు జంతర్ మంతర్లో జరిగినటువంటి నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే పోస్ట్ చేసినటువంటి వీడియో కొన్ని నిమిషాల పాటు ఇటు సోషల్ మీడియాలో డిలీట్ కావడము, అనంతరము మరి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, పరిణామాలంతా కూడా దీనిపై ప్రధానమైనటువంటి చర్చ. దీనికి అంటే ఏదైతే డిలీట్ అయినటువంటి సందర్భం అనొచ్చు, దాదాపు 45 నిమిషాల పాటు తొలగించినటువంటి సందర్భము. దీనిపై అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా దఫాలుగా సోషల్ మీడియాకు సంబంధించింది కూడా దాదాపు 23 తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మెటా సంస్థపై చేస్తున్నటువంటి వాదనలకు, ఎట్టకేలకు ఇటు దాదాపు దీనిపై స్పందించే విధంగా కూడా మెటా దీనిపై స్పందించాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి దాదాపు ఈరోజు గ్లోబల్ మెటాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టీము అటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రత్యేక సమావేశం జరిపారు. ఈ సమావేశము 3 గంటల పాటు కొనసాగింది. ఇక్కడ ఈ సమావేశంలో ఆ రోజు జరిగినటువంటి ఏదైతే తప్పు ఉందో దానికి క్షమాపణలు చెప్పుతున్నాము అంటూ కూడా ప్రత్యేకంగా కూడా ఈ అంతర్గత సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది చాలా కీలకంగా దాదాపు 1 గంట సేపటి క్రితంగా కూడా సమావేశంలో క్షమాపణలు చెప్పారు అన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా ఇటు ప్రధాని మోడీకి మార్క్ ఎవరైతే మెటా అధికారికంగా ఎవరైతే ఉన్నారో ఇటు మార్క్ జకర్బర్గ్ క్షమాపణలు చెప్తూ కూడా కీలకంగా కూడా అధికారికంగా మెటా ప్రకటించడం జరిగింది. దాదాపు ఇక్కడ మెటాకు సంబంధించినటువంటిది అత్యధికంగా ఎక్కువగా అంటే ఫాలోవర్స్ అనుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఎక్కువగా కూడా ఇండియా నుంచే కూడా ఎక్కువగా ఉండేటటువంటి ఇటు పాపులేషన్ అని చెప్పవచ్చు. ఇందులో దాదాపు ఆ రోజు జరిగినటువంటి ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వీడియోని అప్లోడ్ చేయడము, దానిపై డిలీట్ కావడము, పలు దఫాలుగా కూడా ఈ రోజు జరిగినటువంటి అంతర్గత సమావేశంలో కూడా అటు కేంద్ర మంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు కూడా మెటా బృందము చాలా అంటే ఇబ్బందికరమైనటువంటి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి కూడా తలెత్తిందని చెప్పవచ్చు. తొలగించడానికి దీని వెనకాల అంటే కొన్ని శక్తులు మిమ్మల్ని ప్రోత్సహించాయా అన్నటువంటిది కూడా అక్కడ ప్రశ్నించడం జరిగింది. కానీ అక్కడ ఉండేటటువంటి బృందం కూడా ఎక్కువగా జవాబు చెప్పలేకపోయింది అన్నటువంటిది మాత్రం కొంత సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారము. ఎట్టకేలకు అక్కడ అంటే ఇటు ఇండియాకు సంబంధించినటువంటిది సోషల్ మీడియా వేదికగా కూడా చాలా వాటిని మేము ప్రోత్సహించాము, ఆ యొక్క తప్పులను మేము సరిదిద్దుకుంటున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ఏదైతే వీడియోని డిలీట్ చేయడంపై కూడా కొన్ని అక్కడ సాంకేతిక లోపం వల్లనే ఆ మిస్టేక్ జరిగింది అన్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. కానీ మొట్టమొదట ఏదైతే సమావేశం సందర్భంలో అటు కేంద్ర మంత్రి కొంత వచ్చినటువంటి బృందంపై కూడా కొంత జరిగినటువంటి సిచ్యువేషన్కి దానికి సంబంధించినటువంటి పూర్తి మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా కూడా అడగడము, తర్వాత వాళ్ళు అపాలజీ చెప్పడము, దానికి సంబంధించినటువంటిది కూడా కొంత అంతర్గతంగా కూడా కొంత కేంద్ర మంత్రి కూడా సీరియస్ అయ్యారు అన్నటువంటిది మాత్రము సోర్సెస్ నుంచి అందుతున్నటువంటిది. కానీ ఎట్టకేలకు ఇటు మెటా చాలా కీలకంగా ప్రధాని నరేంద్ర మోడీకి జకర్బర్గ్ క్షమాపణలు చెప్పడంతో ఈ సమస్యకు ఒక అంటే క్షమాపణలు చెప్పడంతో ఒకసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి తొలగింపుపై క్షమాపణలు చెప్తున్నామంటూ కూడా ప్రకటించడం అన్నది ఈరోజు ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు దీనికి సంబంధించినటువంటిది సోషల్ మీడియాకు సంబంధించినటువంటి దాదాపు జంతర్ మంతర్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ని కూడా వాటిని కూడా డిలీట్ చేస్తున్నాము అన్నటువంటిది కూడా కొంత ఇటు కేంద్ర మంత్రితో కూడా చర్చల్లో వీటి గురించి కూడా ప్రధానంగా కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కళ. సాయి కృష్ణ